వస్తువులు ఉండాలా ఉండకూడదా? ఉండకూడదు, ఉండకూడదు. ఓకేనా? ఇంకోటి ఏమన్నాను? వస్తువులు ఏం కలిగి ఉండాలి? వస్తువులు కొంత ద్రవ్యరాశిని కలిగి ఉండాలి. ఆబ్జెక్ట్స్ హ్యావ్ సమ్ మాస్. వస్తువులు కొంత ద్రవ్యరాశిని కలిగి ఉండాలి. వస్తువులు కొంత ద్రవ్యరాశిని కలిగి ఉండాలి. ఇంతటితో ఏ ఘర్షణ అయిపోయింది చెప్పండి మీరే? స్థైతిక స్టాటిస్టికల్ ఫోర్స్ అనేది అయిపోయింది. ఆబ్జెక్ట్స్ హ్యావ్ సమ్ మాస్. ఆబ్జెక్ట్స్ హ్యావ్ సమ్ మాస్. ఇక ఇది అయిపోయిందండి. రెండోది హెడ్డింగ్ పెట్టుకోండి. రెండోది ఏంటిది? రోలింగ్ ఫ్రిక్షన్. రోలింగ్ ఫ్రిక్షన్ లేదా దీన్నే దొర్లుడు ఘర్షణ. దొర్లుడు ఘర్షణ. మరి ఇదేంటి చెప్పండి మీరే? మీకు తెలిసింది. ఒక తలం పైన వస్తువు ఏం కావాలి? దొర్లాలి. ఒక తలం పైన ఒక వస్తువు జారాలి. అది ఎవరో? జారుడు. దొర్లితే దొల్లుడు, జారితే జారు. అంతే అంతే, ఏం లేదు, సింపుల్. సో కాబట్టి ఒక తలం పైన రాసుకోవాలి. ఒక తలం పైన ఒక వస్తువు ఇప్పుడు ఏమైంది? దొర్లుతున్నప్పుడు ఉండే ఘర్షణని ఏమనాలి? ఉండే ఘర్షణని ఏమనాలి? దొర్లుడు ఘర్షణ. దొర్లుడు. రొటేటింగ్, రోలింగ్. రొటేటింగ్ అన్నా రోలింగ్ అన్నా ఒకటే. మీరేం రాయాలి? ద ఆబ్జెక్ట్ రొటేట్ లేదా రోలింగ్ ఆన్ ద ప్లేన్. డెఫినేషన్ రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ద ఆబ్జెక్ట్ రోలింగ్ ఆన్ ద ప్లేన్. ద ఆబ్జెక్ట్ రోలింగ్ ఆన్ ద ప్లేన్. సో ఇప్పుడు చూడండి, దొర్లుడు ఘర్షణ. మరి ఇక్కడ ఎవరెవరికి దొర్లుడు ఘర్షణ ఉంటుంది చెప్పండి. ఎగ్జాంపుల్స్ మీరే చెప్పండి. దొర్లుడు ఘర్షణ ఎవరెవరికి ఉంటుంది? లగేజ్ బ్యాగ్ వీల్స్ ఉన్నాయి చూసారా? వాటికి ఏ ఘర్షణ? లగేజ్ బ్యాగ్ వీల్స్. వీటికి ఉండేది ఏ ఘర్షణ? దొర్లుడా జారుడా? దొర్లుడు. అలానే బాల్ బేరింగులు ఉంటాయి చూసావా? బాల్ బేరింగులు. ఈ బాల్ బేరింగుల్లో బాల్స్ ఉంటాయి. బాల్ బేరింగ్స్. ఈ బాల్ బేరింగ్స్ ఉండేది కూడా ఏ ఘర్షణ? దొర్లుడు ఘర్షణ. ఏ ఘర్షణ? దొర్లుడు ఘర్షణ. ఒకవేళ ఇప్పుడు నువ్వు వేసుకున్న చెప్పులు గాని షూకి గాని గ్రిప్పులు సరిగా లేకపోతే ఏ ఘర్షణ ఉంటది? దొర్లుడు ఉంటదా జారుడు ఉంటదా? జారుడు. దొర్లుడు కాదు, జారుడు ఘర్షణ ఉంటది. సో ఇంకా దొర్లే ఘర్షణ. ఇప్పుడు ఒక బాలు నీ వాలు తలం మీద గుండగా ఇట్లా చూడు, ఒక స్లోప్ మీద గుండగా ఇలా వాలు తలం మీద గుండగా బాల్ ని జార విడిచావు. ఇప్పుడు ఏ ఘర్షణ ఉంటుంది దీనికి? రెండు ఉంటాయి. ఏమేంటి? దొర్లుడు మరియు జారుడు. దొర్లుడు మరియు జారుడు. ఇప్పుడు నీ చెప్పు గ్రిప్పులు సరిగా లేవు, కొద్దిగంత మెరకెక్కుతున్నావు. అప్పుడు నువ్వు కింద జారిపోతున్నప్పుడు నీకే ఘర్షణలు ఉంటాయి? జారుడు మరియు దొర్లుడు కూడా ఉంటారు. జారుడు మరియు దొర్లుడు. ఓకేనా? ఇదిగో బాల్ బేరింగ్లు, లగేజీ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉండేది ఏ ఘర్షణ అంటే ఏమని చెప్పాలి? దొర్లుడు ఘర్షణ. దొర్లుడు. ఇప్పుడు మనకి ఈ గ్యాస్ రెగ్యులేటర్ లో మనం స్ప్రింగులు ఉంటాయి, అందులో బాల్స్ ఉంటాయి. వాటికి కూడా ఏ ఘర్షణ? దొర్లుడు ఘర్షణ. ఓకేనా? రెగ్యులేటర్లలో ఉండేవి. ఓకే, రెగ్యులేటర్స్, గ్యాస్ రెగ్యులేటర్స్ వీటిలో బాల్ బేరింగ్స్ ఉంటాయమ్మా. వాటికి ఉండేది కూడా ఏ ఘర్షణ అంటే ఆన్సర్ ఏమని చెప్పుకోవాలి మనం? దొర్లుడు ఘర్షణ. ఓకే, రాసుకోండి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కంప్లీట్ గా రాసుకోండి. ఇక దొర్లుడు ఘర్షణ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏ ఘర్షణ గురించి మాట్లాడుకోవాలి? జారు. అంతే, జారు. ఇందాకలో దొర్లాము, ఇప్పుడు ఏం చేద్దాము? జారుదాము. ఓకేనా? ఇక కొన్ని విలేజెస్ లో ఏముంటాయండి, వర్షాకాలంలో ఏది చెరువులు కానీ లేకపోతే అంతెత్తు నుంచి డ్యాములు కట్టేసి ఉండి నీళ్లు పారుతూ ఉంటే ఆ డ్యాముల మీద గుండగా వాళ్ళు జారుతూ వస్తుంటారు చూసారండి. మీకు దగ్గరలో ఉన్నాయా? మీ విలేజెస్ లో ఉన్నాయా లేవా? రైట్. ఇప్పుడు హెడ్డింగ్ ఏమని పెట్టుకుంటారు అంటే మీరు చక్కగా
హెడ్డింగ్ ఏంటిది? జారుడు ఘర్షణ. హెడ్డింగ్ పెట్టేసుకోండి, స్లోపింగ్ ఫ్రిక్షన్. స్లోపింగ్ ఫ్రిక్షన్, జారుడు ఘర్షణ. ఓకే, నెక్స్ట్ వన్ డెఫినేషన్. నెక్స్ట్ ఘర్షణ గురించి ఎన్నోది ఇప్పుడు? మూడోది, జారుడు ఘర్షణ. జారుడు ఘర్షణ. ఓకే, ఏంటి సార్ మరి ఈ జారుడు ఘర్షణ గురించి మనం ఎలా మాట్లాడుకోవచ్చు? ఈ సేమ్ ఇదే డెఫినేషన్ నేను చెప్పను, మీరే రాయాలి. ఏమని రాయాలి చెప్పండి? ఒక తలం పైన ఒక వస్తువు జారుతున్నప్పుడు ఉండే ఘర్షణనే ఏ ఘర్షణ? మీరు ఇంగ్లీష్లో ఏమని రాయాలి? ఇందాకలో మీరేమన్నారు? రొటేటింగ్. ఇప్పుడు ఏమన్నారు? స్లైడింగ్. స్లైడింగ్. ద ఆబ్జెక్ట్ ఆన్ ద ప్లేన్, ద ఆబ్జెక్ట్ చూడు, ద ఆబ్జెక్ట్ ఆన్ ద ప్లేన్ స్లైడింగ్. ఇట్ హ్యావ్ ఫ్రిక్షన్ ఈస్ స్లోపింగ్ ఫ్రిక్షన్ లేదా స్లైడింగ్ ఫ్రిక్షన్. ఉంది డెఫినేషన్ చూడండి. ఇక్కడ మీరు ఏమని రాయాలి? దొర్లుతున్నప్పుడు కాదు, ఏమని రాసుకోవాలి? జారుతున్నప్పుడు. ఇదొక్క పదం మార్చండి, నేను రాయట్లేదు. ఒక తలం పైన ఒక వస్తువు జారుతున్నప్పుడు, ఒక తలం పైన ఒక వస్తువు జారుతున్నప్పుడు. ఓకేనా? ఇఫ్ ఎనీ ఆబ్జెక్ట్ స్లైడింగ్ ఆన్ ద ప్లేన్, స్లోపింగ్ ఆన్ ద ప్లేన్. ఎట్లయినా రాసుకోండి, మీ ఇష్టం. ఇందాకలో ఏమో రోలింగ్, ఇప్పుడు ఏంటి? స్లైడింగ్. స్లోపింగ్, స్లోపింగ్, స్లైడింగ్, ఏదైనా ఒకటే. సో ఇప్పుడు చూడండి, దీనికి ఎగ్జాంపుల్స్ ఏమేంటో చూడండి. ఎగ్జాంపుల్స్ ఏమేమి రాసుకోవాలి చెప్పాను. ఈ షూ గ్రిప్పులు ఎలా ఉండాలి? కాళ్ళకు వేసుకునే షూ గ్రిప్పులు, కాళ్ళకు వేసే చెప్పులు, వేసే చెప్పుల గ్రిప్పులు, చెప్పుల గ్రిప్పులు, గ్రిప్పులు సరిగా లేకపోతే, గ్రిప్పులు సరిగా లేకపోతే ఏమవుతుంది? జారిపోతుంటారు, లేకపోతే జారుడు ఘర్షణ ఎక్కువ. సో గ్రిప్పులు సరిగా లేకపోతే జారుడు ఘర్షణ ఎక్కువ. రాసుకోవాలి ఫాస్ట్గా. రెండవది, ఇప్పుడు మనం వెహికల్స్ నడుపుతుంటారండి చాలా మందికి. నేను పల్లెటూర్లలో చూస్తుంటాను, అదంతా టైర్ అంతా అరిగిపోయినా కానీ దాని మీద ఆ టైర్తోనే బైక్ నడుపుతుంటారు. మనం అనుకుంటాం అది వేపించుకుంటే ఎంత 1500 1700 పడిద్దండి, కానీ దాన్ని అంత కాన్సన్ట్రేషన్గా వెయ్యరు. అదే కింద పడితే ఏ కాలో ఇరిగితే 1,00,000 అవుతాయి. 1000-1500తో పోయేది చాలా ఖర్చు అవుతుంది. చూడండి పల్లెటూళ్ళలో అసలుకి వాళ్ళు గ్రిప్పులు లేకుండానే బైకులు నడుపుతుంటారు. లేకపోతే ప్రతిదానికి బ్రేకులు వేసి వేసి టైర్లను ఏం చేసి పడేస్తారు? అవును, అరగొట్టేస్తుంటారు. సో కాబట్టి ఏమని రాస్తారు? ఏమని రాస్తారు? కారు లేదా బస్సు చక్రాల గ్రిప్పులు లేకపోతే ఏమగన సరిగా లేకపోతే జారుడు ఘర్షణ ఎక్కువ. ఓకేనా? కారు బస్సు చక్రాలు, కారు బస్సు చక్రాలు, బస్సు చక్రాల గ్రిప్పులు సరిగా లేకపోతే జారుడు ఘర్షణ ఎక్కువ, జారుడు ఘర్షణ ఎక్కువ. ఇక ఇలాంటి ఎన్నైనా రాసుకోవచ్చండి, మన ఇష్టం. జారుడు ఘర్షణ ఎక్కడెక్కడ మరి ఈ ఘర్షణని చూసుకోండి. జారుడు ఘర్షణ. ఇప్పుడు ఈ మూడు ఓకే. ఈ దొర్లుడు కానీ జారుడు కానీ స్థైతిగా ఘర్షణని తగ్గించడానికి ఏం చేయాలి? మీకు తెలిసింది చెప్పండి. నూనెలు పోయాలి, గీజులు రాయాలి, ఇంకా కందెనాలు పోయాలి, ఇంకా ఆయిల్స్ వేయాలి, ఇంకా సోప్స్. అవునా? సర్పు నీళ్ళు చల్లి ఇప్పుడు నువ్వు అదంతా ఇల్లు కడుగుతున్నావు, ఆడ నీకు రన్నింగ్ పోటీకి పెట్టాను, ఏమవుతుంది? మామూలుగా కాదు, 7 నుంచి 6 దాకా నీళ్లు కొట్టేసి మామూలుగా బండలు ఉన్నాయి, పాలిసి బండలు. ఆడ చూసుకో, రన్నింగ్ ఈ నుంచి 6 దాకా ఎవరు పోతారంటే కనీసం 4-5 షాట్లు పడిపోతారు.